శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామః. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జటాయువు మరణించింది. ఆ మరణించే ముందు శ్రీరాముడితో ఒక మాట చెప్తోంది. ఓ శ్రీరామ, నేను రాక్షసుడిని కాదు. అంతకుముందు ఆయన ఏమన్నాడు? ఆ జటాయు చచ్చిపోయి పడిపోయి ఉన్న జటాయువుని చూసి, కొన ఊపిరితో ఉన్న జటాయువుని చూసి ఏమన్నాడు? ఇది గృధ్ర రూపమిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షిం ఆస్తే సీతాం యథా సుఖం అన్నాడు. ఇదిగో ఈ ఈ ఇందులో గృధ్ర రూపం అనే అన్నాడు కానీ జటాయువు అని పేరు అనలా. కానీ జటాయువే, ఎందుకంటే ఇంతకాలం నుంచే పరిచయమైన, రోజు తాను చూస్తూ ఉన్న, రోజు తనని చూస్తూ ఉన్న జటాయువే కదా. ఈ జటాయువే రాక్షస రూపం ధరించి అమ్మవారిని తినేశాడు అని కోపంతో దాని మీదకి ఆయన నా బాణాలతో సంహరించేస్తాను అంటూ లేచాడు. సరే, ఆ జటాయు నాయన నేను కాదు అని చెప్పి, నేను ఆ రావణాసురుడు అనేవాడు అపహరించాడు సీతమ్మని, నీకు రుజువు చూపిస్తున్నాను చూడు, నా మాట అబద్ధం కాదు. ఈ ఎదురుకుండా ఉన్నటువంటి ఏతదస్య ధనుర్భగ్నం, ఇదిగో నీకు సాక్ష్యం కావాలా చూడు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అంటే, జటాయువులో తనని అసత్యం పలికిన వాడుగా, దుర్మార్గుడుగా శ్రీరాముడు చిత్రించాడు, లోపల అనుకున్నాడు అని ఆయనకి ఎంతో బాధ కలిగింది. పాపం, తనని భగవంతుడు అనుమానించాడు. ఇంకా దానికి ఏం జవాబు చెప్పుకోవాలి? తన ప్రాణాన్నంతా కూడగట్టుకుని, ఇదిగో నేను ఆ రావణాసురుడితో యుద్ధం చేశాను, ఆ రావణాసురుడు నా 2 రెక్కలు నరికేశాడు, 2 కాళ్ళు నరికేశాడు, మరి ఆ రావణాసురుడి యొక్క విరిగిపోయిన రథం ఇదిగో, ఆ రావణాసురుడి యొక్క సారథి ఇదిగో చచ్చిపడి ఉన్నాడు, ఆ గాడిదలు ఇదిగో అక్కడ పడున్నాయి, ఆ విరిగిపోయిన రావణాసురుడు విల్లు ఇదిగో, ఇంకా ఇంతకంటే నీకేం సాక్ష్యం కావాలి? నేను రాక్షసుడిని ఎందుకు అవుతాను? అప్పటికి కానీ శ్రీరామచంద్రుడు ఇతడు నిజంగా నిజాయితీపరుడే అని గ్రహించలేదు. ఎందుకని ఈ విధంగా రాముడు చెప్పాడు? అనుమానించవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, కేవలం జటాయువులో ఉన్నటువంటి భక్తి తాత్పర్యాన్ని లోక విదితం చెయ్యడానికే. జటాయువు తన తండ్రి యొక్క స్నేహితుడు. 60,000 సంవత్సరాలు పక్షిరాజ్యాన్ని అప్రతిహతంగా పరిపాలించిన మహానుభావుడు. ఇప్పుడు కూడా తాను మరణం వచ్చి ఉండేది కాదు. కేవలం శ్రీరాముని యొక్క ఆయన ఆపదలో ఉన్నాడు కాబట్టి ఆయన కార్య నిమిత్తమై తన అసువుల్ని సమర్పించాడు. ఇది మహాభక్తుడి లక్షణం. ఇది ఎవరికో గాని ఇటువంటి అవకాశం లభించదు. ఆధునిక కాలంలో కూడా ఇటువంటి అవకాశం సరిగ్గా ఇదే రూపంలో లభించదు. ఏ రూపంలో లభిస్తుందో ఎవరు చెప్పలేరు. అది
ఆ జీవి యొక్క సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అటువంటి అవకాశం లభిస్తుంది. దాన్ని తెలిసిన వాళ్ళు సద్వినియోగం చేసుకొని మోక్షాన్ని పొందుతారు. తెలియని వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. తర్వాత క్రమంగా తమ స్థితిని పెంచుకుంటారు. ఇది లోకంలో నిరంతరం భగవత్ కరుణ కటాక్షాల వల్ల జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమమే. దాన్నే ఇక్కడ అద్దం పట్టినట్లు చూపించాడు వాల్మీకి. దీన్ని బట్టి జటాయువు యొక్క ఆ భక్తి తత్వం ఎటువంటిదో రామాయణం మొత్తం మీద చెప్పుకోవాలంటే సామూహికంగా అయోధ్య ప్రజలు శ్రీరామ భక్తుల్లో అగ్రేసరులు. ఆయన యొక్క వియోగాన్ని ఒక్క క్షణం కూడా వాళ్ళు భరించలేకపోయారు. భరించలేక అప్పటి నుంచే ఆలయ నిర్మాణం అన్నది ఆచరణలోకి వచ్చింది చెప్పుకోవచ్చు, తప్పులేదు. రాముడు కనపడటం లేదు కాబట్టి ఏదో వంకతో బయటికి వచ్చి ఆ కార్యక్రమానికో ఈ కార్యక్రమానికో ఆయన కనపడేవాడు కాబట్టి ఆయన చూసి ఆనందించేవాళ్ళు. అదే ఆనందం, బ్రహ్మానందం. కానీ ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. మరి ఎలాగా? ఇంకా వీళ్ళ యొక్క ప్రారంధం తీరలేదు. అందుకని ఏం చేయాలి? రాముని యొక్క ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని రాముడిని చూసుకుంటున్నారు. అదే ఆచారం వేద విహితమైన, వేద సమ్మతమైనటువంటి ఆచారం ఈనాటికి వస్తూనే ఉన్నది. కాబట్టి మనం కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి కోదండంతో ఉన్నటువంటి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులతో సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడిని చూస్తున్నాము అంటే రామాయణంలో ఏ రామచంద్రుడైతే వర్ణించబడ్డాడో ఆయన్ని కళ్ళారా చూస్తున్నామనే అర్థం. విద్యార్థికుడైనటువంటి ఒక బుద్ధి కలిగిన వ్యక్తి తాను భావించుకున్న భావన స్వరూపాన్ని మనసులో చిత్రించుకొని దాన్నే తన యొక్క తపశ్శక్తితో కళ్ళ ఎదుట చూడగలడు కూడా. అదే ఇప్పుడు సాధకుల విషయంలో ఈనాటికి జరుగుతూనే ఉన్నది. అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? రామ సంప్రేక్ష్యతం గృధ్రం భువి రౌద్రేణ పాతితం సౌమిత్రిం మిత్ర సంపన్నం వచనం ఇదమబ్రవీతు. ఆ జటాయువు నేల మీద పడిపోయాడు కదా, ఇంక లేవలేడు కదా. అతన్ని చూసి శ్రీరాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, మమాయన్నో నమర్ధేషు యతమానో విహంగమ రాక్షసేన హతస్తంఖ్యే ప్రాణాంస్యక్షతి దుశ్యజాన్. అయ్యో చూడవయ్యా లక్ష్మణ, నా కోసం ఇతడు యుద్ధం చేసి ప్రాణాంత్యక్షతి ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా. అయమస్య శరీరేస్మిన్ ప్రాణో లక్ష్మణ విద్యతే. ఇంకా ఈయన మనస్సులో, ఈయన శరీరంలో కొస ప్రాణం ఉన్నదయ్యా. తథాహి స్వరహీనోయం విక్లభ సముదీక్షతే. స్వరహీనం, కంఠస్వరం మాత్రం కొంచెం హీనంగా ఉన్నది, ప్రాణం ఇంకా ఉన్నది. అప్పుడు జటాయువుతో వెంటనే ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జటాయు యది శక్నోషి వాక్యం వ్యాహరితం పునః. నువ్వు ఏమాత్రం మాట్లాడగలిగినా ఇప్పుడు ఇందాక కోపించిన రామచంద్రుడికి, ఇప్పుడు దీనుడుగా ప్రార్థిస్తున్న రామచంద్రుడికి ఎంత భేదం. ఇది లోక వృత్తాన్ని చూపించటానికే. జటాయువు యొక్క గొప్పతనాన్ని లోకానికి ప్రదర్శించాలి. పక్షిలోకంలో జటాయువుని మించిన మహాభక్తుడు లేడు, మహాసాధకుడు లేడు. మరి దాన్ని చెప్పటానికి రాముడు కోపించాలా, జటాయువుని అనుమానించాలా? ఇది లోక సంగ్రహార్థమే తప్ప వేరు కాదు. ఆయనకు కోపం రాదు. ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు అంటే కోపాన్ని కొంచెం తెచ్చుకున్నాడనే అర్థం. ఆ సంగతి అనేక సందర్భాల్లో చెప్పాడు. జటాయు సీతామాఖ్యాహి భద్రంతే వధమాఖ్యాహి చాత్మన. నువ్వు ఎలా మరణం వచ్చింది? నీకు సీతకి ఏం జరిగింది? ఒక్క ముక్క చెప్పువయ్యా జటాయు. కిన్నిమిత్తో ఆహరత్ సీతాం రావణస్తస్య కిమ్మయ. రావణాసురుడికి నేనే అపకారం చేశానంటావు? ఎందుకు నిమిత్తం ఆ రావణాసురుడు అనేవాడు ఈ మా సీతమ్మని ఎందుకు అపహరించాడు? అపరాధంతు యందృష్ట రావణేన కృతాప్రియ. నా మీద ఏం అపరాధం చూపించి
నా ప్రియురాల్ని ఆ రావణాసురుడు ఆహరించాడు. కథం తచ్చంద్ర సంకాశం ముఖమాసీన్ మనోహరం సీతయా కాని చోక్తాని తస్మిన్ కాలే ద్విజోత్తమ. ఓ పక్షిరాజా, మా ఆ సీతమ్మ వారు ఏముంది ఆ సమయంలో ఆ రావణాసురుడి చేత అపహరింపబడుతూ ఉందన్నావే ఆ సమయంలో. ఇంకా ఆవిడ మనోహరమైన ముఖం ఏ విధంగా ఉంది? వాడిపోయిందా? ఎలా వాడిపోయింది? ఏమిటా వివరాలు నాకు చెప్పు, అవి తెలుసుకోవాలని నేను తహతహలాడిపోతున్నాను. కథం వీర్య కథం రూప కింకర్మాస చ రాక్షస. ఆ రాక్షసుడు వాడు ఎలా ఉంటాడు? వాడి రూపం ఏమిటి? వాడి పనులేమిటి? క్వచస్య భవనంతాత బ్రూహిమే సభ పరిపృచ్ఛత. నేను అడుగుతున్నానుగా, నేను పరిప్రశ్నయా, నేను నిన్ను బతిమాలి అడుగుతున్నాను, నా వినయంగా అడుగుతున్నాను. నాకు ఆ వివరాలు చెప్పు. ఎక్కడ నివాసం ఆ రావణాసురుడు? తముద్వీక్ష్యాదీనాత్మ విలపంతమనంతరం వాచాతి సన్నయ రామంజటాయురిదమబ్రవీత్. ఎడతెగకుండా తనని ప్రతిమాలుతూ తనని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఆ శ్రీరాముడితో వాచ అతి సన్నయ, హీనమైన స్వరంతో, ఇక ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉందిగా పాపం, అయినా శక్తినంతా కూడగట్టుకుని జటాయువు అంటున్నాడు. హృతాస రాక్షసేంద్రేణ రావణేన విహాయస. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆకాశ పదంలో ఆమెను ఎత్తుకుని వెళ్ళాడు. రావణేన అపహృత, రావణాసురుడి చేత అమ్మవారు అపహరించబడింది. మాయామాస్తాయ విపులాం వాతదుర్దిన సంకులాం. పైగా ఆ సమయంలో వాడు ఏం చేశాడు చూసావా? నేను చెప్తున్నాను, అక్కడ వాల్మీకి చెప్పలా మాట, మామూలుగా వర్ణించుకుంటూ వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని ఇక్కడ జటాయువుతో చెప్పిస్తున్నాడు. ఆ సమయంలో సీతమ్మ వారిని అపహరించే సమయంలో ఒక పెద్ద మాయని కల్పించాడయ్యా. ఏమిటి? వాత దుర్దిన సంకులాం. గాలి, విపరీతమైన గాలి వచ్చేట్టు చేశాడు. దుర్దినం అంటే మేఘాల చేత సూర్యుడు ఆవరింపబడిపోయినటువంటి ఆ లక్షణాన్ని, అటువంటి పరిస్థితిని, గాలి బాగా వీచే గాలి, దుమ్ము దుమారం, మబ్బులు, చీకట్లు, అటువంటి పరిస్థితిని కల్పించాడు మాయతో ఆ రావణాసురుడు. ఆ మధ్యలో అమ్మవారిని అపహరించాడు. పరిశ్రాంతస్య మే తాత పక్ష ఉచిత్వా స రాక్షస. నేను అలసిపోయాను వాడితో యుద్ధం చేసి, నా రెక్కల్ని తెగ్గొట్టి సీతామాదాయ వైదేహీం ప్రయాతో దక్షిణాం దిశం. ఇదిగో ఈ దక్షిణ దిక్కుగానే వెళ్ళాడు, సీతను అపహరించుకునే వెళ్ళాడు. ఉపరుధ్యంతి మే ప్రాణాః దృష్టిర్భ్రమతి రాఘవ. రాఘవ, నా ప్రాణాలు కడగట్టిపోతున్నాయి, ఇంకా అవి పోవటానికి సిద్ధంగా ఉన్నాయి. దృష్టిర్భ్రమతి, నా కంటి చూపు మందగించిపోతుంది. పశ్యామి వృక్షాన్ సౌవర్ణాన్, నాకు బంగారపు చెట్లు కనపడుతున్నాయి. ఇది జ్యోతిష్యులు చెప్పే లక్షణం ఏమిటంటే మృత్యు ఆసన్నం అయిన వాడికి అలా కనపడుతుంది అని. సుశీర కృతమూర్ధజాన్ ఉశీర కృతమూర్ధజాన్, ఇది మరణ సూచకం. ఏన యాతో ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. కానీ నీకు ఒక్క ఊరట కలిగించే మాట మాత్రం చెప్తా. ఆ రావణాసురుడు అమ్మవారిని అపహరించిన ఆ ముహూర్తం ఉందే, అది వాడికి పూర్తి వ్యతిరేకమైన ముహూర్తం. ఆ ముహూర్తంలో ఎవరు ఏ పని చేసినా ఆ చేసిన వాడికి తీవ్ర నష్టం, ప్రాణ ప్రమాదం. అది ఎవరిని ఉద్దేశించి ఆ పని చేయబడిందో ఆ ఉద్దేశింపబడిన వాళ్ళకి లాభం. విందో నామ ముహూర్తోయం స కాకుస్థో నా బుధతు. హే కాకుస్తా, అతడు ఆ ముహూర్తం పేరు వింద అనే ముహూర్తం అట జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అతడు ఆ సంగతి చూసుకోలా. త్వత్ప్రియాం జానకీం హృత్వా రణా రావణో రాక్షసేశ్వర జషవద్బడి సంగృహ్య క్షిప్రమేవ వినశ్యతి. ఆ చేప ఎర్రగా వేసిన దాన్ని ముంగింది అంటే ఆ చేప చచ్చిపోయిందనే అర్థం. వీడు కూడా ఈ విధంగా ఆ ఎర్రగా వేసినటువంటి అమ్మవారిని తీసుకుని అపహరించి తన నాశనాన్ని తానే కోరుకున్నాడు. నచత్వయా వ్యధా కార్య, నువ్వు ఏమాత్రం
వ్యధ చెందవద్దు. జనకస్య సుతాం ప్రతి వైదేహ్యారంశే క్షిప్రం. మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి. అమ్మవారు నువ్వు కలిసి హాయిగా సుఖంగా ఉంటారు. త్వాం రాక్షతం రాక్షసం రణే అసమ్మూఢస్య గృధ్రస్య రామం ప్రత్యనుభాషతః అస్యాత్ ఆస్యాత్ శుశ్రావ రుధిరం మ్రియమాణస్య సామిషం. మాంసము రుధిరము అతని ముక్కులో నుంచి నిరాఘాటంగా బయటకు వచ్చేస్తున్నాయి. అప్పటిదాకా స్పృహలోనే ఉన్నాడు. కానీ ఇక ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆ మాటలు చెప్పడానికి ఆ ఉన్న శక్తి కాస్త ఖర్చు అయిపోయిందో పుత్రో విశ్రవస. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. విశ్రవస పుత్ర, విశ్రవసుడు అనే వాని యొక్క కుమారుడు వీడు. భ్రాత వైశ్రవణస్య చ, వైశ్రవణుడు అనే పేరు కలిగినటువంటి కుబేరుడికి తమ్ముడు. ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వర. శ్రీ శ్రీ శ్రీరామచంద్రాయ నమః. ఈ మాట అంటూనే తన యొక్క ప్రాణాల్ని విడిచిపెట్టేశాడు మారి జటాయువు. బ్రూహి బ్రూహీతి రామస్య బ్రువాణస్య కృతాంజలేగే. ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటున్నాడు శ్రీరాముడు. త్యక్త్వా శరీరం గృధ్రస్య జగ్ము ప్రాణ విఘాయసం. స్పష్టంగా ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పేశాడు వాల్మీకి. మరణించినప్పుడు ఏమవుతుంది? ప్రాణములు విహాయసంలో ఆకాశంలో కలిసిపోతాయి. స నిక్షిప్య శిరో భూమౌ. తల నేల మీద వాలిపోయింది. ప్రసార్య చరణౌ తదా. కాళ్ళు బారజాపేశాడు. విక్షిప్య శరీరం స్వం పపాత ధరణీతలే. శరీరం నేల మీద పడిపోయింది అంటే ఆయన నేల మీద పడి మరణించాడు. తంగృధ్రం ప్రేక్ష్య తామ్రాక్షం గతాసుం అచలోపమం. ఓ పెద్ద పర్వతం సదృశమైన ఆకారం గలవాడు. అటువంటి వాడిని గతాసుం ప్రేక్ష, ప్రాణాలు పోయినాయి. అటువంటి ఆ జటాయువుని చూసి రామ సుబహుభిర్దుఃఖై దీన సౌమిత్రిమబ్రవీతు. దుఃఖంతో సౌమిత్రితో అంటున్నాడు. బహూని రక్షసాం వాసే వర్షాణి వసతా సుఖం. రాక్షసుల యొక్క నివాసంలో ఈ జటాయువు బహూని వర్షాని వసత, అనేక వేల సంవత్సరాలు జీవించాడు. ఎక్కడ? రాక్షసుల మధ్యలో. అనేన దండకారణ్యే విశీర్ణం ఇహ పక్షిణ. ఇక్కడ ఈ దండకారణ్యంలో ఈ పక్షీంద్రుడు మరణించాడు. అనేక వార్షికోయస్తు చిరకాల సముద్ధిత సోయమధ్య హతస్యేతే కాలోహి దురతక్రమ. అంత దీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ జటాయువు మరణించాడు. కాలోహి దురతిక్రమ. ఎంతటి వారికైనా కాలం అతిక్రమించటానికి వీలు లేనిది. ప్రతి ఒక్కడు పుట్టిన ప్రతి ఒక్కడు మరణించవలసిందే. ఎంతకాలం అయినా జీవించవచ్చుగాక. ఆ విధంగా జటాయువు మరణించాడు. పశ్య లక్ష్మణ గురుద్రోయం ఉపకారి. నాకు ఇతడు ఉపకారం చేశాడయ్యా. హతశ్చామే సీతాం అభ్యవపన్నో వై రావణేన బలీయస. సీతమ్మ వారిని రక్షించబోతూ బలవంతుడైన రావణాసురుడి చేతుల్లో మరణించాడయ్యా. గృధ్ర రాజ్యం పరిత్యజ్య. ఈయనగా మరణం వచ్చేసింది కదా, ఆ పక్షిరాజ్యాన్ని విడిచిపెట్టేసి ఎటువంటిది ఆ పక్షిరాజ్యం? పితృపైతామహం మహతు మమహేతోరయం ప్రాణాన్ ముమోచ పతగేశ్వర. స్పష్టంగా గుర్తించి చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. మమహేతో, నా కోసమే. ఇది ఎంతటి అదృష్టం! ఎటువంటి వాళ్ళకి లభిస్తుంది ఈ విధమైనటువంటి సుకృతపూర్వకమైన మరణం? భగవంతుని కోసం ప్రాణాలు అర్పించాడు. ఇందాక చెప్పుకున్నాం, ఏదో ఒక రూపంలో ఆ సుకృతం మనకి ఇటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అది గుర్తించి మనం సార్థకం చేసుకుంటే జటాయువు ఏ గతిని పొందాడో అలా సార్థకం చేసుకున్న వాళ్ళు కూడా ఆ గతినే పొందగలరు. సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణ శూరా శరణ్యా సౌమిత్రే తిర్యజ్ఞో నిగతేష్వపి.
సౌమిత్రుడితో చెప్తున్నాడు పరమాత్మ. ఆయన సృష్టి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి కారకుడు. ఆయన అంటున్నాడు, ఓ లక్ష్మణ, ఇటువంటి సుకృతం చేసుకున్న వాళ్ళు ఒక మానవుల్లోనే కాదు, దేవతల్లోనే కానయ్యా, తిర్యజ్ఞోనుల్లో కూడా ఉంటారు. ఇదిగో ఈ జటాయువు అటువంటి వాడే. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృధ్రస్య మత్కృతే చ పరంతప. ఇప్పటికే నేను సీతావియోగ దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఈ జటాయు మరణం అనే దుఃఖం ఒకటి మళ్ళీ వచ్చి నా నెత్తిన పడింది. ఇప్పుడు ఈ సీతావియోగమైన దుఃఖం కంటే ఇది ఎక్కువ నన్ను బాధిస్తున్నది. రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ తదాయం పతగేశ్వర. మా తండ్రి గారు ఎంత గొప్పవాడో, ఈ జటాయువుకి ఆయన స్నేహితుడు చేత ఈయన నాకు తండ్రితో సమానుడు. సౌమిత్రే హర కాష్టాన్ని తీసుకురా, ఆ చితుకులు పుల్లలు కట్టెలు పోగు చేసుకురా. నిర్మధిష్యామి పావకం, నేను ఈ లోపల అగ్నిహోత్రాన్ని మధించి సృష్టిస్తాను. గృధ్రరాజం దిధక్షామి మత్కృతే నిధనంగతం, నా కోసం మరణించిన ఈ జటాయువుకి అంతిమ సంస్కారం నేనే చెయ్యాలి, కట్టెలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుణ్ణి. నాదం పతగలోకస్య చితామారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. నేను ఇతడికి అగ్ని సంస్కారం కల్పిస్తాను అని అంటూ ఇక్కడ ఇక తన యొక్క భక్త రక్షణ కళ ఆ శీలాన్ని దాచుకోలేక ఆపుకోలేక శ్రీరామచంద్రుడు ఒక మాట అంటున్నాడు. ఏమిటది? యజ్ఞశీలులకి ఏ గతి లభిస్తుందో, ఆహితాగ్నులకి ఏ గతి లభిస్తుందో, తిరిగి రానటువంటి మళ్ళీ వచ్చి ఈ ఉపాధులు ఏవి స్వీకరించడానికి అవకాశం లేని ఏ గతి ఉందో ఏది అది లభిస్తుందో, మరి భూదానాలు చేసిన వాళ్ళకి ఏ గతి లభిస్తుందో, నేను నిన్ను నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నేను నిన్ను అవునంటున్నాను, నీకు నేను అనుమతి ఇస్తున్నాను. గచ్చ లోకాన్ అనుత్తమాన్, ఉత్తమోత్తమ లోకాలని పొందవయ్యా జటాయు. ఎవరెవరికి ఎటువంటి లోకాలు వస్తాయి? యా గతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యా గతికి అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్. గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ. వెళ్ళు నాయన, హాయిగా వెళ్ళిపో, తిరిగి రాని ఆ పునరావృత్తి రహితమైన లోకానికి, వైకుంఠ లోకానికి వెళ్ళు, నేను అక్కడికే వస్తాను అని మోక్షాన్ని ఇచ్చాడు. ఇక్కడ శ్రీరాముడు మానవ మాత్రుడు కదా, మోక్షాన్ని ఎలా ఇస్తాడు అనే చర్చ, బహురమ్యమైన చర్చలు జరిగినాయి. ఈ చర్చలన్నీ మనకి తెలిసినవే. మనం ఒకటే దీనికి సమాధానం చెప్పుకోవచ్చు. ఆయన మానవుల్లో మానవుడు, దేవతల్లో దేవత, తన స్వమహిమ తెలిసిన, తాను ఎవరో తాను తెలిసినవాడు. ఇక్కడ ఒక స్పష్టమైన భేదం తెలుసుకోవాలి. ఎంత మానవుడైతే ఆ విషయం అలా ఉంచుదాం. ఇప్పుడు లోకంలో సాధకులైన మానవుల్ని తీసుకుందాం. సాధక మార్గంలో లేని వాళ్ళ సంగతి అలా ఉంచండి, అది కాదు. ఇప్పుడు సాధకులైన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ శరీరం నాకు ఏదో ప్రారబ్ధవశాత్తు వచ్చింది, నేను ఈ శరీరానికి చెందిన వాడను కాను, ఈ శరీరం నాకు చెందింది కాదు, నేను ఎంతకాలం ఈ శరీరంలో ఉండాలో అంతకాలం ఉండి తిరిగి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అని సాధకుడైన మానవుడు అనుకుంటున్నాడా లేదా? మరి అలాంటప్పుడు పరమాత్మ పరాత్పరుడైనటువంటి శ్రీరామచంద్రుడు అలా అనుకోవటంలో దోషమేమున్నది? అయితే అనుకొని ఏమన్నాడు? నీకు నేను అనుమతి ఇస్తున్నాను జటాయు, ఉత్తమ లోకాలకు వెళ్ళు అన్నాడు.
మహర్షులు అనటంలా ఆ మాట, విశ్వామిత్రాది మహర్షులు అనటంలా, వశ్యవాక్కులు అనటంలా, సిద్ధవాక్కులు అనటంలా, రాముడు అనటంలో విశేషమేముంది? కాబట్టి ఇందులో రాముడు విష్ణువా, విష్ణువంశ సంభూతుడా, మానవుడా, ఈ చర్చ ఏమిటి అనే ఆ చర్చకి అవకాశం లేదు. రాముడు పరమాత్మే, మానవుడే. పరమాత్మే మానవుడు, మానవుడే పరమాత్మ. జీవాత్మ అంటూ వేరే ఎక్కడా లేదు. పరమాత్మే జీవాత్మ, జీవాత్మే పరమాత్మ. భేదంగా చూస్తే ప్రాకృతుడైన మానవుడు, అభేదంగా చూస్తే సాధక దశలో ఉన్న మానవుడు. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. కాబట్టి ఈ చర్చ జోలికి మనం వెళ్ళనవసరం లేదు అంటున్నాడు. ఏవో ముక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగేశ్వరం దదాహ రామో ధర్మాత్మా స్వబంధుమివ దుఃఖితః. తన బంధువే మరణిస్తే ఎలా దుఃఖిస్తాడో ఆ విధంగా ఆయన ఏం చేశాడు, దుఃఖిస్తూ ఆ చితాం దీప్తాం ఆరోప్య, ఆ జటాయువు యొక్క కళేబరాన్ని చేతి మీద పేర్చి దదాహ రామః అగ్ని సంస్కారం చేశాడు. శ్రీ జటాయువు యొక్క జన్మ సార్థకమైంది, ఆయన పుణ్యాత్ముడైనాడు. సాధకులైన వాళ్ళందరూ ఇటువంటి స్థితినే కోరుకోవాలి. ఇదే మనకి రామాయణం ఇచ్చే సందేశం. ఎక్కడెక్కడైతే స్పష్టంగా సూటిగా ఒక్కొక్క చోట వాచ్యంగానే పరమార్థం, సాధకులకు కావలసినటువంటి సాధక మార్గం చెప్పబడుతుందో దాన్ని సూటిగా గ్రహిస్తాం. ఎక్కడెక్కడైతే కొంచెం చాటుమాటుగా ఉంటుందో దానిని అక్కడ పేర్చబడినటువంటి మాటల అర్థాల్ని మరింతగా లోతుగా పరిశీలిస్తే అక్కడ కూడా మనకి వాల్మీకి చెప్పదలుచుకున్న అర్థం స్ఫురిస్తుంది. మొత్తం మీద ఫలితార్థం ఏమి అంటే, రామాయణ పాఠకులు కానీ, నిరంతర రామాయణ శ్రోతలు కానీ, రామాయణాన్ని మననం చేసేవాళ్ళు కానీ, శ్రీరామచంద్రుని యొక్క పాదార విందాల్ని, ఆయన సుందరమైన శరీరాన్ని నిరంతరం తమ దృక్పథంలో నిలబెట్టుకొని సర్వం రామమయంగా ఎదురుకుండా ఏ మనిషి కనిపించినా రాముడే అని ఇదేదో పిచ్చెక్కినట్టు నేను నిన్ను రాముడిగా చూస్తున్నాను, ఇది లోక విరుద్ధమైన పద్ధతి. సాధకుడు ఎప్పుడు బయట పడడు. ఆ విధంగా చూడగలిగిన నేర్పు, ఓర్పు, దీక్ష, దృష్టిలో మార్పు తెచ్చుకోగలిగినట్లయితే రామాయణ పఠనం, పాఠనం, రామాయణం యొక్క ప్రవచనం ఇవన్నీ సార్థకం అవుతాయి. రామోద సహ సౌమిత్రి వనం గత్వా సవీర్యవాను స్థూలాన్ హత్వా మహారోగి నరుదస్తారతం ద్విజం. అంతటితో అయిపోలేదు, అగ్నికార్యం నిర్వహించారు. ఇంకా ఇప్పుడు అతనికి ఏం చేయాలి? ఆ పిండ ప్రదానం చేయాలి. 2 పెద్ద మృగాల్ని చంపి పట్టుకొచ్చి ఆ మాంసపు ముద్దల్ని పిండాలుగా పిసికి తయారు చేసి, మరి ఎవరు ఆ అబ్దీకం పెట్టే యజమాని తాను ఏం తింటే బ్రాహ్మణుడికి అదే భోజనం పెట్టాలి, అదే పిండం పెట్టాలి కదా. ఇది ఆచారం, ధర్మశాస్త్రం చెప్పేది. అందుకని వాడు ఏం తింటున్నాడు? ఆ జటాయువు మాంసం తప్ప ఇంకోటి తినడు. గడ్డి పరకలు అవి తినేవాడు కాదు. ఆ ఉపాధి లక్షణం అది. కాబట్టి మాంసం ముద్దను పట్టుకొచ్చి పిండంగా పెట్టి బ్రాహ్మణులు చదివే మంత్రాలన్నీ కూడా చదివాడు. గోదావరిలో వెళ్ళి తాను అక్కడ స్నానం చేసి లక్ష్మణుడితో కలిసి జల తర్పణాలు విడిచిపెట్టారు. అంటే రామలక్ష్మణులు జటాయువుని దహించి అతని యొక్క స్వర్గతి కోసం ఆ మన్యు సూక్తాదులు పఠించి, యామ్య సూక్తాదులు పఠించి గోదావరికి పోయి స్నానం చేసి జల తర్పణం చేసి కేసరి మాంసపిండ ప్రదానం చేశారు అని మనం క్రమం ప్రకారం తెలుసుకోవాలి. వైదికోత్తముడైనటువంటి రాముడు హీనజాతివాడు పక్షి అయిన జటాయువుకి వైదిక కర్మతో చర్మ సంస్కారం మేలు చేశాడు. ఆయన సంస్కారం ఎందుకు చేశాడు అని మనం అనకూడదు. దానికి మనం సమాధానం చెప్పుకున్నాం. ఇందులో అసలు
వీటన్నింటికీ అతీతంగా శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు. సృష్టి పరమాత్మ స్వరూపమే. ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఈ చర్చ అలా అట్టబెట్టి ఏ ముఖ్య విషయం తెలుసుకోవాలి అంటే, పరమాత్మ సృష్టిని ఎందుకు చేశాడు? అబ్బాయి, ఈ సృష్టి నేనేనయ్యా, సృష్టిని చూసి నన్ను మీరు తెలుసుకోండి. ఇంకా ఈ సృష్టిలో నేను కానిది ఏదీ లేదు. మీరెందుకు తగువులాడుకుంటారు? జుట్టు పట్టుకుని పోటాడుకుంటారు. రాముడు జటాయువుకి పిండ ప్రదానం చేయటం సబబ, జటాయువు పక్షి, ఈయన మనిషి. ఈ పనికిరాని చర్చలన్నీ అనవసరం. దీనికి ఇప్పుడు చెప్పుకున్న జవాబే సరి అయినటువంటి సమాధానం. శాస్త్ర దృష్టేన విధినా జలే గృధ్రాయ రాఘవౌ స్నాత్వాతౌ గృధ్రరాజాయ ఉదకం చక్రదుస్తదా. శాస్త్రం ప్రకారం ఉదక క్రియలు చేశారు. సగృధ్రరాజ కృతవాన్ యశస్కరం సుదుష్కురం కర్మరణే నిపాతిత. ఆ జటాయువు చేసిన పని ఎలాంటిది? యశస్కరమైంది. యుద్ధం చేశాడు, దుష్కరమైన యుద్ధం చేశాడు. మహర్షి కల్పేన చ సంస్కృతస్తదా. ఒక మహర్షి సదృశుడైనటువంటి శ్రీరామచంద్రుడితో సంస్కారం చేయబడ్డాడు. జగామ పుణ్యం గతిమాత్మన శుభాం. ఆత్మన శుభాం, తన ఆత్మకు శుభాన్ని కలిగించేటటువంటి గతిని ఆయన పొందాడు. స్పష్టంగా వాల్మీకి మొహమాటం లేకుండా మళ్ళీ చెప్తున్నాడు. సగృధ్రరాజ కృతవాన్ యశస్కరం. సాధకులందరూ ఆశించవలసిన స్థితి ఇదే. సగృధ్రరాజ కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతిత. మహర్షి కల్పేన చ సంస్కృతస్తదా. మహర్షితో సమానుడైన, కల్పేన కాదు, మహర్షులందరికంటే ఎక్కువ వాడైన మహర్షి స్వరూపుడైనటువంటి రాఘవుని చేత సంస్కరింపబడ్డాడు. బడి జగామ పుణ్యాంగతిమాత్మన సమాశుభాం. తనకు శుభప్రదమైన గతికి జటాయువు వెళ్ళిపోయాడు. జటాయువు యొక్క చరిత్ర కథ రామాయణంలోనే కాదు, లోకంలో అజరామరమైనది. పక్షిలోకానికి రాజు ఆయన ఏ విధంగా మోక్షం పొందాడు అన్నది భావించుకున్న కొద్దీ ఎంతో ఉత్తేజం సాధకుల్లో కలిగి తీరుతుంది. ఆ జటాయువుని స్మరించుకున్నా చాలును. కాబట్టి జటాయువు పాత్రని కల్పించి తద్వారా మనకి ఎంతో శుభ సందేశాన్ని ఇచ్చినటువంటి వాల్మీకి మహాకవి, ఆదికవి. ఇప్పుడేమంటున్నాడు? కృతోతకౌతావపి పక్షి సత్తమే స్థిరంచ బుద్ధిం ప్రణిధాయ జగ్మతు ప్రవేశ్య సీతాధిగమే తతో మనః వనం సురేంద్ర విష్ణువాసవౌ. ఇక అక్కడితో జటాయువు ఉపాఖ్యానం ముగిసిపోయింది. ఇక రామలక్ష్మణులు ఇద్దరు సీతాన్వేషణం కోసం మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. కృత్వైవ ముదకం తస్మై ప్రస్థితౌ రామ లక్ష్మణౌ. సీతాన్వేషణం మళ్ళీ ప్రారంభించారు. ఆయనకి ఉదక క్రియలు సమర్పించి ఆ దక్షిణ దిక్కుకి బయలుదేరారు. అక్కడ వెడుతుంటే ఆ దారిగా లేదది. అసలు అంతకు ముందు 10 మంది నడిచిన దారిలాగా లేదు. కానీ అందులోనే నెమ్మదిగా దారి చేసుకుని వెడుతున్నారు. అంటే రాబోయేది ఏదో ఘోరమైన అడవి అని ఈ మాట ద్వారా తెలుస్తోంది. అది ఒక మహారణ్యం. ఎలా ఉంది? గుల్మైర్వృక్షైశ్చ బహుభిర్లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనం వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహ నిషేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ. ఒక మహారణ్యం ఒకటి కనపడింది. దాన్ని దాటేసరికి అక్కడి నుంచి దాటి క్రౌంచారణ్యం వివిశతుర్గహనంతౌ మహౌజసౌ. ఆ మహారణ్యం దాటి క్రౌంచారణ్యంలో ప్రవేశించారు. ఆ క్రౌంచవనంలో అనేక వర్ణాలతో కూడిన మేఘాల వలె నానా మేఘ ఘన ప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానా పక్షి గణైర్జుష్టం నానా వ్యాళ మృగైర్యుతం. అటువంటిది ఆ క్రౌంచవనం. అనేక వర్ణాలతో కూడిన మేఘాలు ఆ వనం పైన ఉన్నాయి. దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం
తౌ విచిక్యతు, ఆ వనంలో మళ్ళీ వెతకటం ప్రారంభించారు. తత్ర తత్ర అవతిష్టంతౌ, అక్కడక్కడ ఆగి వెతికి చూసుకుంటూ సీతాహరణకర్షితౌ తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగ ఆశ్రమం అంతరా. మహారణ్యం దాటి క్రౌంచారణ్యం దాటి వెడితే మతంగాశ్రమం. ఆ క్రౌంచారణ్యానికి మతంగాశ్రమానికి అంతరా మధ్య భాగంలో ఇక్కడ వీడు కబంధుడు వచ్చాడు. ఆ అరణ్య పర్వం మొదట్లో విరాధుడు వచ్చాడు, అరణ్య పర్వం చివరిలో, అరణ్యకాండ చివరిలో ఇప్పుడు కబంధుడు వస్తున్నాడు. దృష్ట్వాదు తద్వనం ఘోరం బహుభీమ మృగద్విజం నానాసత్వ సమాకీర్ణం సర్వం గానపాదపం దదృశాతేతు తౌ తత్ర శరీరం దశరథాత్మజౌ దరీం, ఓ పెద్ద దరీము కొండ గుహను చూశారు. పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం, అది ఎప్పుడు చీకటితో నిండి ఉంది. ఆసాధ్యతౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా అవిదూరత దదృశాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం. ఆ రాక్షసి ఎలా ఉంది? భయంకరంగా ఉంది. ఆ రాక్షసి లక్ష్మణుని చూసింది, చూసి పట్టేసుకుని ఇదిగో ఆ రాముడు ఎటో పోతాడులే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నేను విహరిద్దాం రా, నువ్వు నాతో రమించు అని మనిద్దరం, నా పేరేమిటో తెలుసా నీకు? అయోముఖి, నువ్వు నేను రమిద్దాం, నాతో కలిసి ఉండు అని అన్నది ఆ అయోముఖి అనేటటువంటి రాక్షసి. ఏహ ముక్తస్తు, ఇలా తనతో ఆ రాక్షసి అనేసరికి కుపిత ఖడ్గముద్ధృత్య లక్ష్మణ, ఈయన ఇంతకు ముందు నేర్చుకున్న ఆ విద్య ఉందిగా, కత్తిని ఎత్తి కర్ణనాశే స్తనౌ చాస్యాహ నిచకర్త హరిసూదన, ఆమె యొక్క ముక్కు చెవులు కోసిపారేశాడు. కర్ణనాశే నికృత్తేతు విస్వరం సా వినద్య చ యథాగతం ప్రదుద్రావ రాక్షసీ భీమ దర్శన. మధ్యలో ఇది ఒక చిన్న విశేషం అలా చెప్పాడు వాల్మీకి. తస్యాం గతాయాం గహనం విశంతౌ వనమోజస, గహనమైన వనంలో వాళ్ళు ప్రవేశించి ఆసేదతు రమిత్రఘ్నౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ, ఆ వనంలో ప్రవేశించారు. లక్ష్మణస్తు మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం. అన్నగారితో అంటున్నాడు, అన్నా నా ఎడమ భుజం అదురుతున్నదయ్యా, స్పందతే మే దృఢం బాహు ఉద్విగ్నమివ మే మన, నా మనస్సు కూడా ఎందుకునో కలవరపాటు చెందుతుందని ఆందోళనతో ఉన్నది, నా ఎడమ భుజం అదురుతున్నది. ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే, మళ్ళీ ఏదో అనిష్టాలు మనకు కలగబోతున్నాయనే నాకు అనిపిస్తున్నదయ్యా. తస్మాత్ సజీభవార్య, నువ్వు ఇలా ఉపేక్షించడానికి వీల్లేదు, నువ్వు సిద్ధంగా ఉండు. కురుష్వ వచనం హితం మమైవ హి నిమిత్తాని సద్యశంసతి సంభ్రమం, నేను చెప్పే హితాన్ని నువ్వు ఆచరించు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే ఏష వంశజ వంజుళకో నామ పక్షి పరమదారుణ, వంజుళకం అనే పక్షి కూస్తున్నది, ఇది మనకి యుద్ధంలో విజయాన్ని కలగబోతుంది మీకు అని భావి సూచన. ఇది ఒక దుర్నిమిత్తం కలిగింది, ఒక మంచి నిమిత్తం కూడా కలిగింది. తయోరన్వేషతో రేవం సర్వం తద్వనమోజస సంజజ్ఞే విపుల శబ్ద ప్రభంజన్నివ తద్వనం, ఓ పెద్ద మహాధ్వని ఆ భీకర అరణ్యాన్నంతటినీ చుట్టుముట్టేసిన ఒక మహాభయంకర ధ్వని ఒకటి వినపడింది. సంవేష్టితం ఇవాత్యర్థం గగనం ఆదరిశ్వన, ఆకాశం అంతా వాయువుతో నిండిపోయింది. వనస్య తస్య శబ్దో భూదివమాపూరయన్నివ, మొత్తం ఆకాశాన్ని కూడా ఆక్రమించే ఒక పెద్ద శబ్దం వెలువడింది. తం శబ్దం కాంక్షమాణస్తు రామ కక్షే సహానుజ దదర్శ సుమహాకాయం రాక్షసం విపులో రసం, ఓ పెద్ద రాక్షసుడు, విశాలమైనటువంటి వక్షస్థలం గలవాడు, వాడి పేరు కబంధుడు. ఆసేదతుస్తత్ర తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధం అశిరోగ్రీవం కబంధం
ఉదరే ముఖం, వాడికి ఉదరంలోనే ముఖం ఉంది, ముఖంలో లేదు, ఉదరంలో ముఖం ఉన్నది. రోమభిర్నిచితైస్తీక్ష్ణైర్ మహాగిరిమివోచితం, పెద్ద పెద్ద కేశభాషం ఉంది వాడికి, వివోచిత పెద్ద మహాగిరిలాగా ఉన్నాడు. నీలమేఘ నిభం రౌద్రం మేఘస్వనిత నిస్తనం, వాడి గొంతు ఒక పెద్ద మేఘం ధ్వనిలాగా భయంకరంగా ఉంది. అగ్నిజ్వాలా నికాశేన లలాటేన దీప్యత, లలాటంలో ఒక కన్ను వాడికి ఉన్నది. మహాపక్ష్మేణ పింగేన విపులేన ఆయతేన చ ఏకేనో రసి ఘోరేణ నయనేన అశుదర్శన, వాడికి రొమ్ము మీద ఒక్క కన్నే మాత్రమే ఉన్నది. మహాదంష్ట్రోపన్నం తల్లెలిగానం మహాముఖం, నాలికతో తన పెదవులు నాక్కుంటూ వాడు చాలా భయంకరంగా ఒక మహాసర్పంలాగా కనిపిస్తున్నాడు. భక్షయంతం, ఏం తింటున్నాడు? మహాఘోరాన్ రక్ష సింహ మృగద్విపాన్, ఎలుగుబంట్లని, సింహాల్ని, మృగాల్ని భక్షించే అలవాటు గలవాడు. ఘోరౌ భుజౌ వికుర్వాణ ముఖౌ యోజ సమాయతో, ఓ పెద్ద యోజనం దూరం వ్యాపించినటువంటి భుజాలు కలవాడు. కరాభ్యాం వివిధాన్ గృహ్య రక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూథపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాత్రో ప్రపన్నయో. అసలే దుఃఖంతో కొట్టుమిట్టాడుతున్న వీళ్ళ మార్గం మొత్తాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి మార్గం, అటు వెళ్ళడానికి వీలు లేకుండా మార్గాన్ని ఆక్రమించి తన భుజాలతో ఉన్నటువంటి కబంధుడు కనిపించాడు. అధతౌ సమవిక్రమ్య క్రోశమాత్రే దదర్శతు మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృతం కబంధమివ సంస్థానాదతి ఘోర ప్రదర్శనం. అటువంటి భయంకరాకారుడైనటువంటి కబంధుడిని వాళ్ళు చూశారు. స మహాబాహుం రత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్. వాడు ఏం చేశాడు? తన బలమంతా ప్రదర్శించి ఆ దీర్ఘమైన బాహువులతో అన్నదమ్ములు ఇద్దరినీ కూడా పట్టేసుకుని ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజో వపుర్ధరౌ భ్రాతరౌ వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ. అటువంటి ఆయుధాలు అవి కలిగి ఉన్నా కూడా ఆ కబంధుడి బలం ఆ క్షణంలో ఎక్కువయ్యి అతడు ఏం చేశాడు? తన బాహువులతో లాగేసరికి వీళ్ళు ఆ బాహువుల్లో ఇమిడిపోయి లొంగిపోయారు కబంధుడికి. రాముడు వ్యధ చెందలేదు, అదే నన్ను కబంధుడు పట్టుకున్నాడే అని. కానీ లక్ష్మణుడు మాత్రం వ్యధ చెందాడు. వ్యధ చెంది అంటున్నాడు, అన్నా నేను వీడికి చిక్కిపోయాను, ఇంకా వీడు నన్ను తినేస్తాడు, నేను వీడి యొక్క బంధంలో నుంచి తప్పించుకోలేకపోతున్నాను, తప్పించుకోవడం నాకు అసాధ్యంగా కనిపిస్తోంది, నన్ను వీడు ఇక విడిచిపెట్టాడు, నువ్వు తప్పించుకో ఎలాగోలా, నువ్వు తప్పించుకుని వెంటనే అయోధ్యకు వెళ్ళిపోయి నీ రాజా ఈయన అంత దూరం వెళ్ళిపోయి చెప్పేస్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, లక్ష్మణ భయపడు. లక్ష్మణే నైవ ముక్తస్తు రామ సౌమిత్రిం అబ్రవీత్ మాస్మత్రాసంకృధా వీర నహి త్రాత్వా దృగ్విసీదతి. ఊరుకో, నువ్వు నీలాంటి వాడు భయపడతాడా, బాధపడతాడా? భయపడ్డు, నువ్వేమి అధైర్యపడకు, నేనున్నాను. ఏ తస్మిన్నంతరే క్రూరో భ్రాతరౌ రామ లక్ష్మణౌ ప్రప్రచ్ఛ ఘన నిర్ఘోష కబంధో దానవ. క్రూరుడైన దానవోత్తముడైన కబంధుడు అంటున్నాడు, ఏమయ్యా ఎవరు మీరు? కౌయువాం వృషభస్కంధౌ మహాఖడ్గధనుర్ధరౌ ఘోరం దేశమిమం ప్రాప్తౌ మమ భక్ష ఉపస్థితౌ. నా కోసం ఆహారంగా వచ్చారా? ఎవరు మీరు? మీ దగ్గర విల్లములున్నాయి, ఖడ్గం ఉంది, మీరు ఇటువంటి ఘోరమైన భయంకర ప్రదేశానికి ఎందుకు వచ్చారు? వదతం కార్యమిహవాంక్యమర్థం జాగతౌ యువాం ఇమం దేశమను ప్రాప్తౌ. మీరు ఎందుకు వచ్చినా నాకు ఒక ప్రయోజనం, నేను క్షుధార్థుడుగా ఉన్నాను, మిమ్మల్ని చక్కగా భోజనం చేసేస్తాను. ఆకల్లో ఉన్న సమయంలో వచ్చారులే, చాలా మంచి సమయంలో వచ్చారు. సబాణ చాపఖడ్గౌ తీక్ష్ణ శృంగా వివర్షభౌ మమాస్య
మమ ఆస్యం అనుసంప్రాప్తౌ దుర్లభం జీవితం పునః. ఇక మీ జీవితం దుర్లభమే, నా నోటి దగ్గరికి మీరు వచ్చేశారు. తస్య తద్వచనం శ్రుత్వా కవంధస్య దురాత్మనః ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశిష్యత. రాముడి గొంతు ఎండిపోయింది. అంటున్నాడు ఏమని, లక్ష్మణ ఇప్పుడు చూసావా, ఈయన మళ్ళీ గతం తెలుసుకున్నా. ముందు రాజ్యనాశం, తర్వాత వనవాసం, ఆ తర్వాత సీతాపహరణం, ఇట్లా కష్టం వెంట కష్టం వచ్చిపడి ఇప్పుడు సీతను పొందకుండానే ప్రాణాంతకమైన ఈ విపత్తు మన మీదకి వచ్చి పడింది. కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వాంచ మాంచ నరవ్యాఘ్ర వ్యసనై పశ్య మోహితౌ. మనం కాలం తీసుకొచ్చి మన మీద పడేసినటువంటి ఈ ఆపద, మనం ఇక ఈ కాలాన్ని మనం ఏం చేయలేము, బాధపడిపోతున్నాము. చూడు, నాతి భారోస్తి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ. కాలానికి సర్వభూతాల మీద బలం చూపటంలో ఏమాత్రం దయా దాక్షిణ్యాలు ప్రయాస ఉండవు. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః ఇతి బ్రువాణో దృఢసత్య విక్రమో మహాయశా దాశరథి ప్రతాపవాన్ అవేక్ష్య సౌమిత్రిముదగ్ర పౌరుషం స్థిరాంతదా స్వాం మతిమాత్మనా కరోతు అని కొంచెం దిగాలు పడినా వెంటనే శ్రీరాముడు తన యొక్క ఆ మతిని స్థిరపరుచుకుని తనలో వచ్చిన ధైర్యాన్ని కొంచెం నిగ్రహించుకొని అంటున్నాడు. తన బాహువులతో బంధించి కబంధుడు అంటున్నాడు, నాకు ఆహారంగా మిమ్మల్ని దైవం ఇక్కడికి పంపించాడు లక్ష్మణుడితో. అప్పుడు అని వాడంటే రాముడు అంటున్నాడు, తచ్చుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం దదా ఉవాచ ఆర్తిం సమాపన్నో విక్రమే కృతలక్షణ. లక్ష్మణుడు రాముడితో అంటున్నాడు, త్వాంచ మాంచ పురాతూర్ణం ఆదత్తే రాక్షసాధమ. నిన్ను నన్ను కూడా ఈ రాక్షసాధముడు మృంగి వేసేయగలడు. కాబట్టి శీఘ్రమే మనం ఒక పని చేద్దాం. ఇంతకు ముందు ఆ నిరాశలో ఉన్నప్పుడు దారి చూపించిన వాడు లక్ష్మణుడే. ఇక్కడ కబంధుడి హస్తాల్లో, కబంధ హస్తం అంటాం, ఆ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినప్పుడు కూడా దారి చూపించేవాడు లక్ష్మణుడే. ఏం చేద్దాం, తస్మాత్ అసిభ్యాం అస్య ఆశు బాహు ఛందావహై. గురు పెద్ద పెద్ద గురువైన బాహువులు, ఆ అసిభ్యాం కత్తులతో వీడి బాహువులు నరికేద్దాం అని ఒక అద్భుతమైన ఆలోచనను బయటపెట్టాడు శ్రీ లక్ష్మణుడు. భీషణోయం మహాకాయో రాక్షసో భుజ విక్రమ లోకం హి అతిజితం కృత్వా ఆవాం హంతుమిహేచ్ఛతి. వీడి బలమంతా వీడి భుజాల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వీడు ఈ భుజబలంతోటే కదా మనల్ని సంహరించాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు తన నోరు తెరిచి మింగబోతున్నాడు. అదిగో సిద్ధంగా ఉన్నాడు. ఏతత్ సంజల్పితం శ్రుత్వా తయోః. వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటుంటే చూసి క్రుద్ధస్తు రాక్షస విదార్య ఆస్యం తదా. ఆస్యం విదార్య, బాగా నోరు పెద్దదిగా తెరిచి రౌద్ర తౌ భక్షయితుమారభతు. తినే నోట పెట్టేసుకుంటున్నాడు. అప్పుడు తతస్తౌ దశకాలజ్ఞౌ. ఒక్కసారి వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని, మెలకువ తెచ్చుకొని, స్పృహ తెచ్చుకొని నైపుణ్యంతో ఏం చేశారు, ఖడ్గాభ్యామేవ రాఘవౌ అచ్ఛిందతాం సంహృష్టౌ బాహూతస్య అంశదేశతః. నరికి పారేశారు ఇద్దరు చెరొక బాహువుని. దక్షిణం బాహుకు అసక్తమసినా తతః. రాముడు కుడి చేతిని నరికేస్తే లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేశాడు. అప్పుడు ఇక సపపాత మహాబాహు చిన్న బాహుర్ మహాస్వన. పెద్ద ఘోరమైన అరుపు అరుస్తూ ఏడుస్తూ బాహువులు నరికేస్తే మరి బాధే కదా ఎంత రాక్షసుడికైనా. అటువంటి బాధతో వాడు ఖం చ గాంచ దిశశ్చైవ నాదయన్ జలదో యథ. మేఘం ఇటు భూమిని అటు ఆకాశాన్ని కూడా తన యొక్క ధ్వనితో ఏ విధంగా ముంచి పారేస్తుందో అలా వాడు దిక్కులు పిక్కటిల్లేటట్లు
అరవటం మొదలు పెట్టాడు. స నికృత్త భుజౌ దృష్ట్వా శోణితౌఘ పరిప్లుత దీన ప్రచ్యతౌ వీరౌ కౌయువామితి దానవ. అప్పటిదాకా ఆ కబంధుడికి తెలియలా. ఇప్పుడు ఎప్పుడైతే తన బాహువులు తెగిపోయినాయో అప్పుడు వాడికి జ్ఞానోదయమై, అయ్యా దీనుడుగా అడుగుతున్నాడు, కౌయువ మీరు ఎవరయ్యా? ఇత్యితి తస్య బృహాణస్య లక్ష్మణ శుభలక్షణ శశంచ రాఘవం తస్య కబంధస్య మహాత్మన. మంచి అవకాశం వచ్చింది. ఎవరు మీరు అని అడిగాడుగా. అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. అయమిక్ష్వాకు దాయాదో రామో నామ జనైశ్రుత. ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు, రాముడని ఈయన పేరు. అస్యైవ అవరజం విద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. ఆయనకి తమ్ముడు నేను, నా పేరు లక్ష్మణుడు. అస్య దేవప్రభావస్య వసతో విజనే వనే. దేవ ప్రభావం కలిగినటువంటి ఈ మహానుభావుడు విజనమైన జనంలో మేము మా వదిన గారు కలిసి నివసిస్తూ ఉండగా రక్షస అపహృత పత్ని యామిచ్చంతా విహాగతం. మా వదిన గారిని, మా అన్నగారి భార్యని ఒక రాక్షసుడు ఎవడో అపహరించాడు. ఆమెను వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాము. త్వంతుకోవా కిమర్థం వా కబంధ సదృశి. ఈ కబంధ రూపం ఏమిటి నీకు? ఎందుకు ఈ రూపం ధరించి ఉన్నావు నువ్వు? ఎవడివి నువ్వు? ఆస్యేనోరసి దీప్తేన భగ్నజంగో వివేష్టసే. ఎందుకిట నేల మీద పడి పొర్లుతున్నావు? ముఖము రొమ్ము నేల మీద పడి దొల్లిపోతూ వాటితో. ఏవ ముక్త కబంధస్తు లక్ష్మణేనోత్తరం వచః ఉవాచ పరమ ప్రీత తదేంద్ర వచనం స్మరన్ను. లక్ష్మణుడి మాట అడిగేసరికి కబంధుడు ఇంద్రుడు తనకు చెప్పిన మాటలు తలుచుకొని అవి గుర్తొచ్చాయి. తనకు శాపమోక్ష సమయం ఆసన్నమైంది అని వాడు మిక్కిలి సంతోషంతో స్వాగతం వవాం నరవ్యాఘ్రౌ. ఇది హే నరవ్యాఘ్రం, కబంధుడికి కూడా జ్ఞానోదయం అయింది, శాపం అయిపోయింది. శాపం అంటే మనం ఇదేదో పురాణాల్లోనూ వాటిల్లోనూ చెప్పేటటువంటి ఆ శాపం ఈ కలికాలంలో ఏమున్నాయి అని సహజంగా అనుకుంటాం. శాపాలు వెనకటి కాలంలో మునులు వాళ్ళు పెడుతూ ఉంటారు అని కథల్లో విని 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 మనకి ఆ శాపం అంటే అది ఒక విధమైనటువంటి నిర్లక్ష్య భావం, దాని యొక్క తత్వాన్ని గ్రహించే భావం మనం విడిచిపెట్టాం. శాపం అంటే ఏమీ లేదు, పూర్వజన్మల నుంచి చేసుకున్న పాపమే శాపము. వాడు ఆ పాపాలు ఎక్కువయ్యి ఈ విధమైనటువంటి రాక్షస ప్రవృత్తిలో జీవిస్తున్నాడు. ఈ కాలంలో ఇలాంటి మనుషులు లేరా అంటే నరమాంస దేశకాల పాత్రాలని బట్టి నరమాంసం భక్షిస్తే ప్రభుత్వాలు శిక్షిస్తాయి కాబట్టి ఆ పని చేయట్లేదు. అలా లేకపోతే నరమాంసం తినే స్వభావం కూడా మానవుల్లో ఉంది. ఉన్నదాన్నే ధర్మాన్నే వాల్మీకి మహర్షి ఇక్కడ చూపిస్తున్నాడు. అటువంటి రాక్షస స్వభావం జన్మ జన్మల నుంచి పేరుకొని పోయి ఉంటే ఇప్పుడు దాని యొక్క ప్రభావం క్షీణించిపోయి, అంటే శాపం పోయి శ్రీరాముడు లక్ష్మణుడు యొక్క దర్శనం వలన వాడిలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ భావం, పరమాత్మ భావం ఉద్బుద్ధమైంది. అదే శాపావసానం. ఇంతవరకు రాక్షస ప్రవృత్తి ఉండటమే శాపం. ఇప్పుడు కూడా ఆధునిక మానవుడు కూడా శాపగ్రస్తుడే. అతడిలో ఉన్న దుర్లక్షణాలన్నీ శాపమే. ఆ శాపం నుంచి ఎప్పుడు అసలు అది శాపమని అనుకోడు. నా గొప్పతనం, నా దుర్లక్షణాలే నన్ను బతికిస్తున్నాయి అనే అహంకారంతో బతుకుతాడు మానవుడు. అది వద్దని చెప్తోంది రామాయణం. ఇది ఈ ప్రతీకాత్మకంగా చెప్తోంది. ఇది ఈ విధంగా భావించితే ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత చక్కగా మనకి రామాయణం అర్థమైపోతుంది. స్వాగతం వాం నరవ్యాఘ్ర. ఆ మహానుభావుడు మీకు స్వాగతము అంటున్నాడు. ఇప్పటిదాకా ఎందుకు వచ్చారు? లోపల రాక్షస లక్షణం ఏమనిపించింది? మీరు నాకు ఆహారంగా వచ్చారు అని ఇలాగా అలాగా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? స్వాగతం వాం నరవ్యాఘ్రౌ
దిష్ట్యా పశ్యామి చాప్యహం, నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని చూస్తున్నానయ్యా. దిష్ట్యా చేమౌ నికృత్తౌ మే యువాభ్యాం బాహుబంధనం, నా బాహువుల్ని నా అదృష్టం కొద్దీ మీరు నరికారు. ఇంకా ఇప్పుడు కోపం రాదు. ఎందుకని? తన బాహువుల వలన తనకి వికృతి రూపం వచ్చి ఇది వికృతి రూపం అని వాడికి అర్థమయ్యి అది పోతే తన స్వస్వరూపం తాను పొందుతా. ప్రతి జీవికి చరాచర జగత్తులో ఉన్న ప్రతి చోట చరాచర ఏదైనా కానీ పరమాత్మ తత్వం ఉంది. మానవుడిలో కూడా ఉంది. అది నిగూఢంగా ఉంటుంది. వ్యక్తమైతే అదృష్టం, అదే శాప విమోక్షణం. ఇంతకంటే స్పష్టంగా మనం ఎలా అర్థం చేసుకోగలం? స్వాగతం వాం నరవ్యాఘ్రౌ దిష్ట్యా పశ్యామి చాప్యహం, దిష్ట్యా చేమౌ నికృత్తౌ మే యువాభ్యాం బాహుబంధనౌ విరూపం యచ్చ మే రూపం ప్రాప్తం అవినయాద్యథా తన్మే శృణు నరవ్యాఘ్ర తత్వతశంసతస్తవ. నాకు ఈ రాక్షస రూపం ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, సవివరంగానే తమరికి మనవి చేస్తాను. నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. తనకు ఈ విధమైన రూపం ఎందుకు వచ్చిందనే విషయాన్ని, అది ఏం చెప్తాడో ఏమిటో తర్వాత ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. స్వస్తి.